హైదరాబాద్ పాత బస్తీ మదీనా చౌరస్తాలో అగ్ని ప్రమాదం జరిగింది. ఎస్వైజే షాపింగ్ కాంప్లెక్స్ లో మంటలు చెలరేగాయి. మొదటి అంతస్తులో 3 బట్టల దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. రెండో అంతస్తులోని విజయ డయాగ్నోస్టిక్స్ లో పాక్షికంగా మంటలు అంటుకున్నాయి. 10 అగ్నిమాపక ఫైర్ ఇంజిన్లతో గంటకు పైగా శ్రమించి మంటల్ని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. హైదరాబాద్ మదీనా చౌరస్తా అగ్ని ప్రమాదానికి విద్యుత్ ఉద్యోగులే కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యుత్ కనెక్షన్ ఇచ్చే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు షాపు యజమాని. సరిగ్గా కనెక్షన్లు ఇవ్వకపోవడంతోనే ప్రమాదం జరిగిందన్న షాపు యజమాని ఆరోపిస్తున్నారు. నిన్న కరెంటు బిల్లు కట్టలేదని పవర్ కట్ చేశారు విద్యుత్ సిబ్బంది. బిల్లులు సమయానికే చెల్లించామన్నారు షాపు యజమాని. బిల్లులు చెల్లించినా ఎలా పవర్ కట్ చేశారని విద్యుత్ సిబ్బందిని ప్రశ్నించారు షాపు యజమాని. దీంతో షాప్ యజమాని ప్రశ్నించడంతో పవర్ కనెక్షన్ ఇచ్చారు విద్యుత్ సిబ్బంది. అయితే విద్యుత్ కనెక్షన్ సరిగా ఇవ్వకపోవడంతోనే ప్రమాదం జరిగిందని షాప్ యజమాని ఆరోపిస్తున్నారు. పాతబస్తీ మదీనా చౌరస్తాలో అగ్ని ప్రమాదంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. అదుపులోకి తీసుకొచ్చేందుకైతే ఇంకా ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా ఎక్కడైతే ప్యానెల్ బోర్డు ఉందో ఆ ప్యానెల్ బోర్డు దగ్గర జరిగిన ప్రమాదానికి సంబంధించి ఒకవైపు అధికారులు అయితే అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ఫైర్ సిబ్బంది ప్రస్తుతం అయితే ఇక్కడ ఒకవైపు మంటలు ఆర్పేందుకు ఒకవైపు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మనం చూడొచ్చు ప్రధానంగా ఈ ప్యానెల్ బోర్డు ఎక్కడైతే ప్రమాదానికి సంబంధించిన ప్రధాన కారణం ఉందో ఆ ప్రాంతం దగ్గరికి ప్రస్తుతం మనం వెళ్తున్నాం. పవర్ కట్ చేశారు, అంటే కొంతమంది కరెంటు బిల్లులు చెల్లించకపోవడంతో వాటికి సంబంధించి చాలా వరకు అయితే ప్రస్తుతం ఈ బిల్లులు చెల్లించకపోవడంతో పవర్ కట్ చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఉదయం నుండి కూడా ఈ పవర్ కట్స్ అన్ని వాళ్ళు చేయడం జరిగింది. దాంతో ఈ ప్రమాదం అనేది చోటు చేసుకున్నట్లుగా చాలా స్పష్టంగా తెలుసు. మొదటి అంతస్తుకు సంబంధించి ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కూడా మనం చూస్తున్నాం. మొత్తం కూడా పూర్తిగా కాలిపోయి ఉన్న సిచ్యువేషన్ అయితే మనకు కనబడుతుంది. మొత్తం కాలిపోయి ఉంది. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న షాప్స్ అన్ని కూడా పూర్తిగా తగలబడిపోయాయి. వాటికి సంబంధించి మనం ఎదురుగా చూడొచ్చు. ఆ షాప్స్ మొత్తాన్ని కూడా దాదాపు కోట్ల రూపాయల నష్టం మనకి ఇక్కడ కనబడుతుంది. ఎందుకంటే అదే ప్రధాన బక్రీద్ రావడంతో బక్రీద్కి సంబంధించి వీళ్ళంతా కూడా ఇక్కడికి బట్టలు అనేది చాలా ఎక్కువ స్థాయిలో తీసుకొచ్చి ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇదే ప్రమాదానికి ప్రధాన కారణంగా చెప్తున్నారు. యూనస్ కి సంబంధించిన షాప్ కి సంబంధించిన ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో లిఫ్ట్ కు ఆనుకొని ఉన్న ప్యానల్ బోర్డు ఏదైతే కనబడుతుందో ఆ ప్యానల్ బోర్డుకు సంబంధించి, అంటే ప్రస్తుతం ఇప్పుడు దట్టమైన పొగ ఉంది కాబట్టి మనకు పూర్తి స్థాయిలో కనబడట్లేదు, కానీ ఆ ప్యానల్ బోర్డుకు సంబంధించిన వ్యవహారం ఏదైతే ఉందో ఆ ప్యానల్ బోర్డు దగ్గర పూర్తి స్థాయిలో వాళ్ళు కనెక్షన్ ఇచ్చినప్పుడు కేబుల్స్ సరిగ్గా అంటబెట్టకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా ప్రస్తుతం అయితే మనకు తెలుస్తుంది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి సంబంధించిన సిబ్బంది ఏం చెప్తారో అయితే చూడాలి. మొత్తానికి అయితే ఈ ప్రమాదంలో కోట్ల రూపాయల నష్టం అయితే వాటిల్లింది. ఎలాంటి ప్రాణ నష్టం లేదు, కానీ బక్రీద్ సందర్భంగా బట్టల షాప్ నిర్వాహకులు, ఎందుకంటే మదీనా అంటేనే మనకు తెలుసు బట్టలకి కేర్ ఆఫ్ అడ్రస్, ఇతర ప్రాంతాల నుండే కాదు రాష్ట్రాల నుండి సైతం వచ్చి ఇక్కడ బట్టలను కొనుగోలు చేస్తుంటారు. అలాంటి ప్రాంతం ఇది. ఆ ప్రాంతంలో బక్రీద్ కోసం బట్టలు తీసుకొని తెచ్చి పెట్టుకున్న వ్యాపారికి మొత్తానికి మాత్రం కోట్ల రూపాయల నష్టం అయితే వాటిల్లిందని మనం చెప్పాలి. ప్రస్తుతం అయితే ఇంకా మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకైతే శతవిధాల